ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా త్వరగా పప్పుచారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఓ పక్కన కుక్కర్లో కందిపప్పును కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా, ములక్కాడ ముక్కల్ని వేసి వేగనివ్వాలి. తర్వాత అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, తగినంత కారం వేసి కొంచెం సేపు వేగనిచ్చి వాటర్ పోసి మూత పెట్టి ములక్కాడలను మగ్గనివ్వాలి. ములక్కాడ మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును వేసుకొని సరిపడా చింతపండు గుజ్జును వేసుకొని బాగా కలిపి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి మరగబెట్టుకుంటే త్వరగా పప్పుచారు రెడీ అయిపోతుంది.